నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోలేరమ్మ తల్లికి సద్ది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 13, 14, 15 తేదీలలో శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి జాతర కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబోతున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ రోజు సద్ది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతం బాబుల్ రెడ్డి, గోసాల గోపాల్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పలక శ్రీధర్, కొండీరి రవికుమార్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
గౌరవరం కావలి మండలం నెల్లూరు జిల్లా ఈ గౌరవరం గ్రామంలో గత 85 సంవత్సరాల నుంచి జరగని పోలేరమ్మ ఇది ఉత్సవాన్ని జయప్రదంగా జరపాలని చెప్పి పెద్దలందరూ నిర్ణయించిన సందర్భంగా ఈ నెల 13, 14, 15 ఈ 3 తేదీల్లో అమ్మవారికి పూజలు, నైవేద్యాలు, పొంగళ్ళు అన్నీ జరగబోతున్నాయి. ప్రజలందరూ గౌరవం ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు, గ్రామ ప్రజలు కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి ఆశీస్సులు, ప్రసాదాలు స్వీకరించాల్సింది కోరుతున్నాము. ఈ విధంగా నమస్కారాలు. నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో కలిసి ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లికి గ్రామోత్సవం చేయాలని చెప్పి గ్రామ పెద్దలందరూ నిర్ణయించారు. ఈ యొక్క గ్రామ జాతర దగ్గర ఒక 85 సంవత్సరాల క్రితం జరిగినట్టు మా పెద్దలు చెప్పడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ ఇప్పుడు గ్రామ పెద్దలందరూ చేయాలని చెప్పి నిర్ణయించారు. దాంట్లో భాగంగా 3 మంగళవారాలు పోలేరమ్మకి సద్ది కార్యక్రమం, 3 శుక్రవారాలు మహాలక్ష్మకి సలిపిండి పానకాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అదే దాంట్లో భాగంగా ఈరోజు పోలేరమ్మకు ఇక్కడ సద్ది పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ పెద్దలందరి సహకారంతో 13, 14, 15వ తారీఖున గ్రామ జాతరలు ఇవి చేయాలని చెప్పి అందరూ నిర్ణయించడం జరిగింది. 13వ తారీఖు పోలేరమ్మకు సద్ది పెట్టడం, 14వ తారీఖు గ్రామ ఊరేగింపు మరియు కుంకుమ పూజ, 15వ తారీఖు గ్రామ పొంగళ్ళు, 15వ తారీఖు సాయంత్రం ఎద్దల పందాలు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి చుట్టుపక్కల ప్రజానీకం, భక్తులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 85 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎటువంటి ఉత్సవాలు జరగలేదు, ఎటువంటి తిరునాళ్ళు జరగలేదు. కానీ పెద్దలందరూ కూడా ప్రోత్సహించి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి నిర్ణయించి ఈ విధంగా జరుపుకుందామని చెప్పి అందరూ నిర్ణయించుకున్న తర్వాత 13వ తేదీ అమ్మవారికి అంతా అభిషేకాలు, సాయంత్రం మ్యూజికల్ నైట్ ప్రోగ్రాంలు ఉంటాయి. 14వ తేదీ అమ్మవారికి కుంకుమార్చన మరియు మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం ఉంటుంది. అందరూ కూడా వచ్చి అమ్మవారి దగ్గర, గుడి దగ్గర నుంచి అందరూ కూడా బయలుదేరి అందరూ ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. అందరూ కూడా సహకారాలతోటి ఈ కార్యక్రమం జయప్రదం చేద్దామని చెప్పి అనుకున్న తర్వాత అమ్మవారు గ్రామ ఉత్సవం జరిగిన మరుసటి రోజున అంటే 15వ తేదీ మంగళవారం ఉదయం అమ్మవారి గ్రామ పొంగళ్ళు ఉంటాయి. అందరూ కూడా ప్రజలందరూ జయప్రదంగా వచ్చి అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం.